దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం అలసి అయిన వారి ఆశను తృప్తిపరిచే దినం. ఇర్మీయా గ్రంథం 31:24 వచ్చి మాట రాస్తుంది. అలసి అయిన వారి ఆశను తృప్తిపరిచుతాడు దేవుడు. తృప్తిపరిచేవాడు ఎవరినండి? అలసిపోంటారు చూడు, అయ్యో నా వల్ల కాదు, అయ్యో నేను ఏమీ చేయలేను, నా స్థితి ఇంతే ఆయన అలసిపోతారు చూడు, వాళ్ళు అంటారు. వాళ్ళకున్న ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. ఎవరికి ఆశపడతారో ఆశ గల ప్రాణను తృప్తిపరిచేవాడు మన దేవుడు. అలసి ఉన్నవారి ప్రాణం అంటే నువ్వు అనుకుంటా నా జీవితం ఇంకేది జరగదు అని నువ్వు ఎప్పుడైతే నిరాశ చెందుతావో ఆ నిరాశలోంచి ప్రభు అంటాడు నిన్ను తృప్తిపరచేవాడు నేనే అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి వినుచున్న సహోదరుడా సహోదరి, మరి వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థించే ప్రభా నీ అలసి ఉన్నాను ప్రభా తృప్తిపరచడం. కృషించేవారు అందరిని నింపుతాడంట. కృంగుదలతో ఉంటావు, వారిని కూడా నింపుతాను, వారిని కూడా లేవనెత్తాను, వారిని కూడా ఉన్నతమైన స్థితి తీసుకెళ్తానని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం అంటే నా సహోదరుడా సహోదరి, ఈ కార్యం నా జీవితం జరగదేమో, ఈ యొక్క గృహం నేను కట్టుకోలేమో, ఈ అప్పు నా జీవితం తీరదేమో, ఈ ఉద్యోగం నాకు రాదేమో, ఈ అక్కమ్మ నాకు పడదేమో, నా కుటుంబంలో సమాధానం రాదేమో, నా గర్భఫలం తెరవబడదేమని మరి ఎదురు చూస్తూ అలిసిపోయినేమో అబ్రహామును జ్ఞాపకం చేసుకో. అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం చేసి సారా జీవితంలో అబ్రహాం జీవితంలో కార్యం చేశాడంటే ఆయన అలసిన వారి ఆశను తృప్తిపరిచి మంచి కుమారుని ఇచ్చి వాళ్ళ కుటుంబం వాళ్ళకి తృప్తిపరిచిన. అలాగే నిన్ను కూడా తృప్తిపరచాలని ఆశ ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు నువ్వు అలసిపోయినప్పుడు కూడా ప్రభు వైపు చూడు, ప్రభుతోటి తిరుగు, ప్రభువే నీకు సహాయం చేసిన, ప్రభువే నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆచరణ జరిగించి తృప్తిగా ఉండే కృప దేవాదేవుడు మీ అందరికి దయచేయను గాక. ఆమె వందనాలమ్మ, వందనాలు. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడికి సహాయం చేసిన గాక. ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో ఏకపించిన తలలు వంచి జీవాధిపతి అని యేసు ప్రభా పరిశుద్ధుడా కృపగలవాడ కనికరమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రం. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడని దీవించండి ప్రభా. నాయన యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకిడి ద్వారా అందరితో సమాధానం శాంతిని దయచేయండి ప్రభా. మీరు కార్యం చేయండి, కృప చూపించండి, మా పనుల వారు ఒత్తిడి తీసే మా యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరూ సమాధానం దయచేయండి ప్రభా. మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తిరలేక సహాయం చేయండి ప్రభా. ఏ కుటుంబంలో తాగుడు పేకడు వ్యసనాలు దొరకపరచండి, అప్పులు బంధకాల నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చేయండి. కుటుంబంలో సమాధానం పరచండి ప్రభా. అయా భార్యభర్తలు సమాధాన పరచండి, ఎవరి కుమార్తెలు వివాహాల విషయాలు కారించండి, గర్భాలు ఇచ్చిన నార్మల్ డెలివరీ వచ్చేలా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేసి కాపుదా. ఎవరైనా బలహీనంగా మొన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ఏ బిడ్డ బలహీనంగా బిడ్డ ముట్టండి, హాస్పిటల్ ఐసీలు పెట్టి ముట్టండి. షుగరు బీపీ గ్యాస్ ఇప్పుడు మోకాలు నడుము విడుదల దయచేసి కృప చూపించి దీవించి మరి మిమ్మల్ని మహింపరచుకొని ప్రతి బిడ్డ చూడు మీకు కంచి వేసి మీకు కాపుదా. దినమంతా రెక్కలు చాటండి, భద్రపరిచి కాచి కాపాడమని. ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. ఇలా పుట్టినరోజు పెళ్లి రోజులను జరుపుకున్న కొరకు నీ బిడ్డలకు దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. ఈ దినం ప్రతి బిడ్డకి ప్రయాణంలో తోడుకున్నాను ప్రభా. అయ్యా గాలి ప్రయాణం ఉన్నా, బస్సు ప్రయాణం ఉన్నా, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం గమ్యం చేరో కంచి వేయండి ప్రభా, కారంచండి. ఏదైనా నూతనంగా పనులకు వెళ్తున్న పనుల్లో స్థిరపరచండి, కృప చూపించండి. దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించండి. వారి బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దాచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ చేతి పని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.